బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వింత ఘటన చోటు చేసుకుంది. కన్న కూతుర్ని కిడ్నాప్ చేశారు తల్లిదండ్రులు. 11 మందితో ప్రభుత్వ టీచర్ని కిడ్నాప్ చేశారు. అయితే ఈ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. తల్లిదండ్రులే ఇందులో ప్రధాన నిందితులుగా తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కూతురికి పెళ్లి చేస్తే అల్లుడికి ఆస్తులు చెందుతాయని పెళ్లి చేయలేదని పోలీసులు చెబుతున్నారు. అలాగే బాధితురాలు తన స్నేహితుడిని వివాహం చేసుకుంది. భార్యాభర్తలు కలిసి బైక్ పై వెళ్తుంటే కిడ్నాప్ చేశారని పోలీసులు చెబుతున్నారు. ఇక కూతుర్ని ఇంటిలో బంధించి చిత్రహింసలు పెట్టారు తల్లిదండ్రులు. చెల్లెలి భర్తను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారు. పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే తల్లిదండ్రులే చంపాలనుకున్నారు. అనంతపురంలోని ఖాళీ స్థలం 15 తులాల బంగారం ఇవ్వాలని కన్న కూతుర్ని టార్చర్ పెట్టారు. కత్తితో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చెల్లెలి 12/6/2025 తేదీన సాయంత్రము 4:30 గంటలప్పుడు కంబదూరు మండలము కోటగొట్టం గ్రామం దగ్గరికి మారతమ్మ అనే ఎస్జిటి టీచర్ ఈమె కూరాకులపల్లిలో ఉద్యోగం చేస్తా ఉంది కంబదూరు మండలంలో. ఈమె భర్త తిప్పేస్వామితో పాటు 4:30 గంటలకి వస్తూ ఉండగా ఒక బొలోరో మరియు ఒక మోటార్ సైకిల్లో వచ్చి ఈమెను కిడ్నాప్ చేసుకుపోవడం జరిగింది. భర్తను పక్కకు నెట్టేసి దాని మీద ఆ దినమే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంబదూరు పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేసినారు. మారతమ్మను విచారించగా మారతమ్మ తల్లిదండ్రులు, మరిది, తమ్ముడు ఇంకా కొంతమంది మొత్తము 11 మంది ఆమెను కిడ్నాప్ చేసి బెంగళూరు సిటీలోని ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న వాళ్ళ బంధువుల ఇంట్లో ఇన్ని రోజుల పాటు డిటైన్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది. ఆమె ఎస్జిటి టీచర్ గా ఉంటూ ఆమె తల్లిదండ్రులను, ఆమె చెల్లెను, ఆమె చెల్లెలు భర్తను ఆమెనే పోషించడం జరుగుతున్నది. ఆమె ఇప్పటికి 12 సంవత్సరాల క్రితం ఆమెకు ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఆలనా పాలన చూసుకుంటూ కొద్దిగా బంగారు అలాగే సైట్ కూడా కొనుక్కొని ఆమె బాగా సెటిల్ కావడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికీ అమ్మాయికి 32 సంవత్సరాలైనా ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయలేదు. కారణం ఏమంటే ఆమెనే జీవనాధారము. ఆమెకు ఒకవేళ పెళ్లి చేస్తే వీళ్ళ జీవనాధారం పోతుందనేసి చేయలేదు. అంతేకాకుండా పెళ్లి చేయకుండా పెళ్లి చేయమని అమ్మాయి అడిగితే వాళ్ళ చెల్లెలు భర్తను పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేయడం జరిగింది. అది నచ్చక ఆమె గత 20 సంవత్సరాలుగా ప్రేమిస్తున్న తిప్పేస్వామిని పెళ్లి చేసుకున్నది. అది నచ్చక ఈమెను కిడ్నాప్ చేసుకెళ్లి ఎలక్ట్రానిక్ సిటీలో బంధించి ఆమెను హింసించి ఆమె దగ్గర ఉన్న సెల్ ఫోను, క్రెడిట్ కార్డు వీటన్నింటినీ లాక్కొని ఆమెను